కింద ఉన్న స్కూల్ ఎడ్యుకేషన్ మనం నెగ్లెక్ట్ చేసేస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న స్టూడెంట్లు ఎవరో కూడా బెటర్గా పర్ఫామ్ చేసిన స్టూడెంట్ ఒకటో లేడు కదా. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. తర్వాత ఇప్పుడు కోళ్ల ఫారాలు ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ చేసి తగ్గిపోయి పడిపోయింది. మీరు ఈ సిస్టమ్ కాదండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్ చేయడం అంటే దేశాన్ని కొలాప్స్ చేయడమే. మీరు ఏం చేయట్లేదు, ఎందుకంటే వైరస్ లేదు, ఎందుకంటే కోవిడ్ లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్ చేస్తే ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్ చేయాలి. అది జరుగుతుందండి. దీని మీద నా పోరాటం ఎన్నో సంవత్సరాల నుంచి. మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మీరు ఎందుకు ఫోకస్ పెట్టరు? పైన ఉన్న వాటి గురించి ఎందుకు మాట్లాడతారు? మీరు 5 ఏళ్ళు పదవిలో ఉంటే సరిపోతుంది కదా, దాని గురించి మీరు మాట్లాడి రిబ్బన్ కటింగ్లు చేస్తే కాదు కదా, ఓపెనింగ్లు చేస్తే కాదు కదా అని. అదే కదండి, సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయాలంటే 20 ఏళ్ళు ఉండాలి. 20 ఏళ్ళు 2020 ప్లాన్ అన్నారు, విజన్ అన్నారు, 2010 విజన్ అన్నారు, 2047 అంటున్నారు. 2047 బెటర్గా, లెట్స్ హోప్ సో. ఇంతకుముందు కూడా 2020 పెట్టారు కదా, మీ చిన్నప్పుడు వెళ్ళలేదా మీరు? ఏంటది అప్పుడు విన్నారు కదండి. సో డెఫినెట్గా ఏంటంటే గవర్నమెంట్ ఫ్రీ పథకాలు మానేసి ఇండస్ట్రీస్ మీద, ఎడ్యుకేషన్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇప్పటికీ R&D మీద 0.5% జీడీపీ లేదు. 2% పెట్టాలి R&D మీద. అసలు R&D మీద డబ్బులు లేకుండా ఇన్నోవేషన్స్ కంపెనీస్ ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి? వెరీ ట్రూ. మిగతా దేశాల్లో 2% ఉంటుందండి యావరేజ్ గాను, మన 0.5% కూడా లేదు జీడీపీ మనకి. సో ఇవి కరెక్షన్ చేసుకోకుండా ఫ్రీ పథకాలు కూడా మానేసేళ్ళు మొత్తం ప్రతి ఎవరికి పడితే ఫ్రీగా తాగుబోతుల్ని, పోరంబోకుల్ని, ఖాళీగా ఉన్న వాళ్ళకి తయారు చేస్తున్నారు. అది మానేసి డబ్బు దీని మీద పెడితే డెఫినెట్గా ఒక 20 ఏళ్ళకి ఎంత టైం పడతారు కదా, ఒక 20-25 ఏళ్ళకి డెఫినెట్గా అవకాశం ఉంటుంది. ఈ లోపు జనాలను వేరే దేశాలు వెళ్ళి బతకనివ్వండి, వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ 15,000 20,000 కూడా ఇవ్వట్లేదు. ఎమోషనల్గా మాట్లాడడానికి బాగానే ఉంటుంది. మన ఇంట్లో పిల్లడు ఉండి చదివేసి ఖాళీగా ఉండి ఉద్యోగం లేకుండా 10,000 20,000 తీసుకున్నప్పుడు మాత్రమే ఆ బాధ తెలుస్తుంది, మిగతా వాడికి తెలియదు బాధ.